హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. ప్రేమ సంఘర్షణ కథ 9వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఇది ఎవడబ్బ సొత్తని ఇక్కడ పెట్టావురా నువ్వు అని అడిగాడు అర్జున్ కోపంగా. నాదేరా, డబ్బు పెట్టుకున్నాను, ఇది అడగడానికి నువ్వెవడరా అని అన్నాడు వాడంతే పొగరుగా. నీ అమ్మ మొగడినిరా అని అంటూ షర్టు మడతబెడుతూ ముందుకు అడుగు వేస్తూ, నా స్థలంలో కళ్ళుపాక పెట్టి ఎవడికో డబ్బులిచ్చారంటావా అంటూ వాడి ముఖం మీద ఒక పంచిచ్చాడు అర్జున్ కోపంగా. వాడు ముక్కు పగిలి అబ్బా అని అరుస్తూ ముక్కు పట్టుకుని తన మనుషుల్ని చూస్తూ, అలా నిలబడి చూస్తారేంట్రా, వీడి కాళ్ళు చేతులు విరిచేయండి అని అన్నాడు. అవునా, మీరు విరిచేస్తే నేను చూస్తూ ఉంటాను మరి అని అంటూ రెండ్రా అని అన్నాడు. వాళ్ళ వైపు చూసి వేలు చూపించి పిలిచాడు యాటిట్యూడ్గా. అచ్చా, అంత పోటుగాడివా అని అంటూ ఇద్దరు వచ్చి అర్జున్ని కొట్టడానికి చెయ్యెత్తగాని మరు నిమిషమే గాల్లో లేచి పాకపైన పడి కింద పడ్డారు అర్జున్ కొట్టిన దెబ్బకి. మిగిలిన వాళ్ళు ఒకేసారి అర్జున్ని కొట్టడానికి ఎగబడడంతో అందరినీ తుక్కురేగొడుతున్న అర్జున్ని ఇలా కాదని వెనక నుండి కొట్టడానికి ఒకడు కర్రతో రావడం చూసిన ఐశ్వర్య అప్పటిదాకా అర్జున్ ఫైట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నది కాస్త భయంతోనే అర్జున్ గారు అని అంటూ అతడి వెనుక వస్తున్న వాడిని ఆపడానికి పరిగెట్టింది. వాళ్ళని కొడుతున్న అర్జున్ ఐశ్వర్య వాయిస్ విని అటు చూశాడు. తనని అక్కడ చూసి ఇక్కడికి ఎలా వచ్చింది తను అని అనుకుంటూ ఉండగా అర్జున్ గారు మీ వెనుక నుండి అని అంటున్న ఐశ్వర్య మాటలకు వెనక్కి తిరిగాడు. అక్కడ వాడి చేతిలో కర్ర గాలిలో అలా నిలబడి ఉంది, ఎవరో ఆపేసినట్టు. దాన్ని బలంగా లాక్కున్నాడు, కానీ అది రావడం లేదు. అర్జున్ పెదాల మీద నవ్వు వచ్చింది. మనసులో అమ్మా వచ్చేశావా, నా వెనక ఎప్పుడూ ఉంటావు కదా నువ్వు అని అనుకుంటూ నవ్వుతూ, రేయ్ ఆ కర్ర నువ్వు లాగితే రాదురా, అది రావాలి అనుకున్నప్పుడు మాత్రమే వస్తుంది అని వెటకారంగా అనడంతో వాడు అర్జున్ వైపు భయంగా చూస్తూ, నీకు మ్యాజిక్ తెలుసా అని అన్నాడు. అవునరా, నాకు మ్యాజిక్ లాజిక్ అన్నీ తెలుసు అని అంటూ వాడి కడుపు మీద తన్నాడు. వాడు వెనక్కి వెళ్ళి పడ్డాడు. గాల్లో ఉన్న కర్ర అలాగే వెళ్ళి వాడిని ఎడాపెడా వాయించేసింది. ఐశ్వర్యకి విషయం అర్థమైంది, అది వాళ్ళమ్మ పనేనని, తను అక్కడికి వచ్చింది అని. మనసులో ఆంటీ మీరు ఉండగా అర్జున్ గారిని ఎవరు ఏమీ చేయలేరు అని అనుకుంది. అర్జున్ ఐశ్వర్య వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరు తీసుకుని వచ్చారు నిన్ను అని అన్నాడు. నేను నీతో పాటు జీప్లోనే వచ్చానుగా అర్జున్ గారు అని అంది. ఇంతసేపు లోపలే ఉన్నా, కానీ మిమ్మల్ని వాడు కొట్టబోతే కాపాడదామని కిందకు దిగాను అని అంది ఐశ్వర్య. ఆ మాటలకు అర్జున్ పడి పడి నవ్వుతూ, ఎలక పిల్లలా ఉన్నావు, నువ్వు నన్ను కాపాడేస్తావా అని అన్నాడు వెటకారంగా. నన్ను తక్కువ అంచనా వేయకండి, చూస్తారా నా బలం అని అంటూ అప్పటికే అర్జున్ చేతిలో దెబ్బలు తిని కింద పడి ఉన్న ఒకడిని కాలితో తన్నింది ఐశ్వర్య. అబ్బా అంటూ అరుస్తూ కాలు పట్టుకుని కింద కూర్చుంది. అర్జున్ పడి పడి నవ్వుతూ, ఇదేనా నీ బలం, ఈ బలంతో నన్ను కాపాడేద్దామని అని అన్నాడు. అంతలో ఐశ్వర్య ఏడుపు ముఖం పెట్టుకుని మెల్లగా లేచి అర్జున్ నవ్వును అపురూపంగా చూస్తూ, అర్జున్ గారు మీరు నవ్వుతూ ఉంటే భలే అందంగా ఉన్నారు, మీరు ఎప్పుడూ ఇలాగే స్మైల్ చేస్తూ ఉండండి, మీరు ఉమ్మని ఉంటే అస్సలు బాగోదు అని అంది. దాంతో అర్జున్ నవ్వడం ఆపి, నువ్వు వెళ్ళిక్కడి నుంచి అని అన్నాడు సీరియస్గా. ఊరంతా వస్తుండడం చూసి ఐశ్వర్య అర్జున్ని వదలకుండా అలాగే నిలబడి ఉంది. తన మనుషులందరినీ అర్జున్ కొట్టడంతో ఆ ఓనరు కత్తి తీసుకుని కోపంగా అర్జున్ మీదకి వచ్చాడు. అర్జున్ వాడి చేతిని పట్టుకుని మెలితిప్పుతూ, చెప్పరా ఎవరు నీకు ఈ స్థలాన్ని అమ్మింది అని అన్నాడు సీరియస్గా. మీ మామయ్య చలపతి నాకు ఈ స్థలాన్ని తనది అని అన్నాడు. ఈ స్థలానికి 5 లక్షలు ఇచ్చాను అని అన్నాడు బాధగా అరుస్తూ అర్జున్ చేతిలో నుండి తన చేతిని విడిపించుకోవడానికి చూస్తూ. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన చలపతి పార్థసారథులను చూస్తూ వాడిని వదిలి చలపతి వైపు ఉరిమి చూస్తూ, ఎవరిదిరా ఈ స్థలము, నువ్వు అమ్మడానికి అని అన్నాడు కోపంగా అర్జున్. ఇది ఊరు పంచాయతీకి చెందినది కాబట్టి నేను అమ్మి ఆ డబ్బులు పంచాయతీకి ఇచ్చాను అని అన్నాడు చలపతి ఏమాత్రం జంకు లేకుండా. పంచాయతీదా, అలా అని ఎవర్రా మీకు చెప్పింది, ఇది నాది, మా తాతయ్యది, నీదో పంచాయతీదో కాదు అని అంటూ షర్టు పైకి తీసుకుని ముందుకు కోపంగా ముందుకు వస్తున్న అర్జున్ని పార్థసారథి గారు ఆపుతూ, గొడవలు వద్దు పెద్దబాబు, ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం, ఊర్లో వాళ్ళందరూ చూస్తున్నారు, అతను ఎంత కాదనుకున్నా మీ పిన్నికి అన్నయ్య, నువ్వు అతడిని ఏమైనా అంటే మీ పిన్ని బాధపడుతుంది, ఒక్కసారి ఆలోచించు అని అంటూ ఆపాడు అర్జున్ని. నాన్న, మన కుటుంబం విషయం అయితే నేను అలాగే వదిలేసేవాణ్ణి, కానీ ఇది ఊరికి సంబంధించింది, ఈ ఊరికి ఎవరైనా చెడు చేయాలని చూస్తే నేను ఊరుకోను, అది ఎవరైనా సరే అని అంటూ పార్థసారథి దగ్గర నుంచి విడిపించుకొని చలపతి ముందుకు నిలబడి, ఇంకొకసారి నాకు సంబంధించిన స్థలాలను ఊరివి అవి ఇవి అని అంటూ ఎవరికైనా అమ్మాలని చూశావంటే అందులోనే గొయ్యి తీసి పడేస్తా నిన్ను అని కోపంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అర్జున్. చూసావా బావా,
పెద్దంతరం చిన్నంతరం లేకుండా నన్ను ఎంత పెద్ద మాటలు అంటున్నాడు నీ కొడుకు అని అన్నాడు చలపతి పార్థసారథిని చూస్తూ. పార్థసారథి కోపంగా చలపతి వైపు చూసి, నువ్వు చేసిన పనికి వాడు నా మాటకు విలువ ఇచ్చి కేవలం మాటలతో ఆపేశాడు. ఇంకొకసారి ఇలా చేశావంటే నేను నా చేతుల్లో చూపించాల్సి వస్తుంది, జాగ్రత్త చలపతి అని అంటూ పార్థసారథి గారు అనడంతో చలపతి కోపంగా, చూస్తాను, ఎవరు నన్ను ఏం చేయగలరు అది చూస్తాను అని వెళ్ళిపోయాడు. ఊరి జనాల వైపు చూసి, ఆ పాకని పీకేసి తగలబెట్టేయండి, ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను అని అన్నాడు అర్జున్. అర్జున్ మాట కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఆ పాకని పీకేసి తగలబెట్టేశారు. కళ్ళు పాకవాడిని చూస్తూ, నీ డబ్బులు నేనిస్తాను కానీ మా ఇంటికొచ్చి పట్టుకెళ్ళు అని అన్నాడు అర్జున్. వాడు ముగ్గుతూ మూలుగుతూ చచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నమని అనుకుంటూ అక్కడి నుంచి లేచి అర్జున్ ఇంటివైపు నడిచాడు. ఐశ్వర్య పరిగెడుతూ వెళ్ళి అర్జున్ జీబులో అతని పక్కన కూర్చుంది. అర్జున్ సీరియస్గా డ్రైవ్ చేస్తూ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. నేరుగా తన రూమ్కి వెళ్ళి 5 లక్షల డబ్బు తెచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని పాపయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు పడుతూ కుంటుకుంటూ ఎప్పటికో అక్కడి వచ్చి చేరాడతను. వాడిని ఇంటి గుమ్మం బయటే ఆపేసి ఆ డబ్బు తీసుకెళ్లి వాడి చేతిలో పెడుతూ, ఇంకొకసారి ఎవరు చెప్పినా మా ఊర్లో అడుగు పెట్టావంటే ఈసారి ఆ పాకతో పాటు నిన్ను కూడా తగలెట్టేస్తాను. ఈ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, అవి దాటి ఎవరైనా ప్రవర్తిస్తే నేను చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చాడు అర్జున్. వాడు భయంగా, నేను ఈ ఊరి వైపు కన్నెత్తి కూడా చూడను బాబు, ఇంకా నాకు బుద్ధొచ్చింది అని అంటూ వెళ్ళిపోయాడు. అర్జున్ తన బైక్ స్టార్ట్ చేసుకుని పొలానికి వెళ్ళబోతుంటే ఐశ్వర్య పరిగెడుతూ వెళ్ళి అర్జున్ వెనకాల బైక్ ఎక్కి కూర్చుంది. ఐశ్వర్యని చూస్తూ అర్జున్, నువ్వు నా వెనకాల ఇలా రాకని ఎన్నిసార్లు నీకు చెప్పాలి ఐశ్వర్య అని అన్నాడు సీరియస్గా. పొలం వరకే కదా, పదండి, నేను వస్తాను, నాకు బోర్ కొడుతుంది ఇంట్లో అని అన్నది. అర్జున్ మరో మాట మాట్లాడకుండా సైలెంట్గా బైక్ పోనిచ్చాడు. అర్జున్ చేసిందంతా అజ్ఞాత వ్యక్తి తెలిసి రగిలిపోతూ తన ఎదురుగా ఉన్న చలపతి చెంప మీద కొట్టి, నీకేం చెప్పాను, నువ్వేం చేశావు, అక్కడ కళ్ళుపాక పెట్టమంది, అది తెలిసి ఆ అర్జున్ తప్పకుండా అక్కడికి వచ్చి వాళ్లతో గొడవ పడతాడు. అప్పుడు వాడిని వాళ్లతో వేయించేమని, మన మీద అనుమానం రాకుండా పని ముగించమని చెప్పాను కదా నేను. నువ్వేం చేశావు, డబ్బులకు కకృతిపడి వాడెవడో తలకు మాసిన వాడితో కళ్ళు దుకాణం పెట్టించావు. వాడు అర్జున్ను 4 దెబ్బలు వేయగానే కుయ్యోమోరో అని అనుకుంటూ కాళ్ళబేరానికి వచ్చేశాడు. ఇదేనా నువ్వు చూపిస్తున్న పనితనము అన్న ఆ వ్యక్తి మాటలకు చలపతి తలదించుకొని, సారీ, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని అన్నాడు. ఇక పొలం దగ్గర బైక్ ఆపి దిగి ఐశ్వర్యని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళబోతున్న అర్జున్ని చూసి, రివెంజనా అని అంటూ తన వెనక పరిగెట్టింది ఐశ్వర్య. ఐశ్వర్య, నీకు బోరు కొడుతుందని అన్నావని ఇక్కడికి తీసుకొచ్చాను, నువ్వు ఇలా నా వెనక రాకు, ఇది పల్లెటూరు, ఇక్కడ పెండ్లి కాని ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవడం చూస్తే అందరూ మన మధ్య ఏదో ఉందని అనుకుంటారు. వాళ్ళకి ఆ అవకాశం ఎందుకు ఇవ్వడం, నీకు నచ్చిన చోట నచ్చినట్టు ఉండు, నా వెనక రాకు అని అన్నాడు. ఐశ్వర్య అర్జున్ని చూసి, అందరూ అనుకోకపోతే మీకు నాతో ఉండడం ఇష్టమే కదా అర్జున్ గారు అని అంది నవ్వుతూ. నీకు ఎలా చెప్పాలి ఐశ్వర్య, నా కోపం తట్టుకోలేవని ఇంత నెమ్మదిగా చెప్తున్నా, లేకపోతే నీకు మరోలా చెప్పేవాడిని. నాకు దూరంగా ఉండు, అదే నీకు నాకు మంచిది. నువ్వు నీ మనసులో నాపై ప్రేమ పెంచుకుని ఉంటే అది ఇక్కడితో తుంచేసాయి, ఎందుకంటే నాకు ప్రేమ పెళ్లి వాటి మీద నమ్మకం లేదు అని అన్నాడు. అర్జున్ ముందు నిలబడి, ఎందుకు మీకు ప్రేమ మీద నమ్మకం లేదు, ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారా అని అంది వస్తున్న ఏడుపు నాపుకుంటూ. అవన్నీ నీకు అనవసరం అని అన్నాడు తన వైపు చూడకుండానే. నాకే అవసరం, చెప్పండి అని అంది అరుస్తూ ఐశ్వర్య కోపంతో. అర్జున్ ఐశ్వర్యని చూసి, ఓకే చెప్తాను విను, ఈ విషయం నేను ఎవరికి ఇప్పటి వరకు చెప్పింది లేదు, నీకే మొదటిసారి చెప్తున్నాను. కారణం ఏంటో తెలుసా, నువ్వు నా మీద ఇంకా హోప్స్ పెంచుకోకూడదని. అవును, నేను ఒకరిని నా చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డాను. కారణం తెలియదు నాకు, తను అంటే ఇష్టం అంతే. నాతో తను కూడా చనువుగా ఉండేది. నేను ఎక్కడ ఉంటే తను అక్కడికి వచ్చేది నా వెనకాలనే. నేను చేరిన కాలేజీలోనే తను కూడా జూనియర్గా చేరింది నా కోసం. రోజు తను నేను నా బైక్ మీద వెళ్ళి వచ్చేవాళ్ళం. నా చదువు అయిపోయిన తర్వాత తనకు నా మనసులో మాట చెప్పాలి అనుకున్నాను. అలాగే చెప్పాను కూడా తనకు. అప్పటిదాకా నేనంటే ఇష్టం అన్నట్టు ప్రతి నిమిషం ప్రవర్తించిన తను ఎగతాళిగా నవ్వి, నిన్ను నేను ఇష్టపడడం ఏంటి, నీలాంటి పల్లెటూరి వాడిని మట్టి పిసుక్కునే వాడిని చేసుకోవాల్సిన కర్మ నాకేంటి, నిన్ను చేసుకుని నీతో పాటు ఆ పల్లెటూర్ల పడి ఏడవాలా, నాకు ఫారిన్లో సెటిల్ అయిన వాడితో పెళ్లి ఖాయించేశాడు మా నాన్న ఎప్పుడో అని అంది. జోక్ అనుకున్నా కానీ అది నిజమేనని ఆమె నన్ను టైంపాస్ చేసిందని అర్థమైందప్పుడు. అందుకే ఇక ఏ అమ్మాయిని నా లైఫ్లోకి రానివ్వకూడదని అప్పుడే డిసైడ్ అయిపోయాను. నాకు ప్రేమ అంటే తనే గుర్తుకు వస్తుంది, తను చేసిన మోసం గుర్తుకు వస్తుంది. అందుకే నేను ఏ అమ్మాయి వద్దని ఇలా ఉంటున్నాను. నేను
నీకు నాపై ఇలాంటి ఫీలింగ్స్ కలగడానికి ఒకవేళ నేను నా బిహేవియర్ కారణమే అయితే సారీ ఐశ్వర్య, నన్ను ఇలాగే ఉండనివ్వు, నాకు ఏ ప్రేమలో వద్దని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అర్జున్. ఐశ్వర్యకి అర్జున్ పైకి గంభీరంగా ఉన్న అతడిలోని పెయిన్ తన కళ్ళల్లో కనబడింది. అతడు వేరొకరిని ఇష్టపడ్డాను అని చెప్పినప్పుడు మనసు విలవిలలాడినా అతడి బాధ చూశాక అతడిని ఆ బాధ నుండి బయటకు తీసుకురావాలని, అలాగే తన ప్రేమతో అతడికి అప్పటిదాకా ఏ ప్రేమ అయితే పెయిన్ కలిగించిందో ఆ ప్లేస్లో తనకు ఒక అందమైన ఫీలింగ్ రప్పించాలని డిసైడ్ అయింది. అర్జున్ జీవితం ఇకపై తనదే అని ఒకవైపు ఆనందం, మరొక వైపు అతడిని తన వైపు తిప్పుకోవడానికి ఎంత కష్టపడాలోనని దిగులు చేరాయి తనకి. అర్జున్ తన తల్లి సమాధి దగ్గర కూర్చుని ఉండగా అక్కడికి వెళ్ళింది ఐశ్వర్య. తనని చూసి ఏమీ మాట్లాడలేదు అర్జున్. అతని పక్కన కూర్చొని అతని భుజంపై చేయి వేసి, అర్హత లేని వారి కోసం మీ విలువైన సమయాన్ని, సంతోషాలను దూరం చేసుకోవడం ఏంటి అర్జున్ గారు? ఒకసారి ఆలోచించండి అని అంది. మాటలు, కొటేషన్స్ ఎవరైనా చెప్తారా ఐశ్వర్య? పెయిన్ కలిగిన వాడికి ఆ బాధ తెలిసేది. నువ్వు నా మనసు మార్చాలని చూడకు. నీకు ఇదంతా చెప్పింది నాపై జాలి చూపించాలని కాదు, నా నిర్ణయం నీకు అర్థమవ్వాలని. ఇక నుంచైనా నాకు దూరంగా ఉండు అని అన్నాడు తనకు దూరంగా జరిగి కూర్చుంటూ. ఐశ్వర్య కూడా అతడితో పాటు తన పక్కకు జరుగుతూ, అర్జున్ గారు, నేను చెప్పేది కొటేషన్ కాదండి, ఒక్కసారి ఆలోచించండి, పోనీ అది వదిలేయండి అని అంటూ తన చేతిలో అప్పటిదాకా దాచిన రింగ్ అతడి ముందు చూపి మోకాళ్ళ మీద కూర్చొని, అర్జున్ గారు, ఐ లవ్ యూ సో మచ్. నాకు మీరంటే ప్రాణం అర్జున్ గారు. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే మీతో ప్రేమలో పడిపోయాను. నేను మొదట మీపై నాకున్నది అట్రాక్షనా లేక నిజమైన ప్రేమ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీకు దూరంగా వెళ్ళిపోయాను. మిమ్మల్ని వదిలి వెళ్ళిన క్షణం నుంచి మీ తలుపులతోనే గడుపుతున్నాను. నేను ఏం చేస్తున్నా, ఎవరిని చూసినా మీరే గుర్తుకు వచ్చేవారు. మీ మీద ఉన్నది ప్రేమ అని నేను ఫీల్ అయ్యాకని, నాది నిజమైన ప్రేమ అని తెలుసుకుని నా స్టడీస్ అయ్యే వరకు కష్టంగా మీకు దూరంగా ఉండగలిగాను. ఆ కొన్ని రోజులు నా మనసు మీకోసం పరితపించింది అనుక్షణం. ప్లీజ్ అర్జున్ గారు, మీతో కలిసి జీవితాంతం నడిచే అవకాశం నాకివ్వండి అని అంది ఎమోషనల్గా. ఐశ్వర్య చెబుతున్నంతసేపు తననే చూస్తూ ఉండిపోయాడు అర్జున్. కానీ తను ఇప్పుడు ఓకే అన్న తరువాత వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోలేదనో, లేక ఎక్కడో విదేశాల్లో పుట్టి పెరిగిందని తను ఈ పల్లెటూరులో ఎమడలేక ఇప్పుడు ఉన్న ప్రేమ అప్పుడు లేకపోవచ్చు. ఇదంతా వయసు ప్రభావం అని తీసి పడేస్తున్నాడు. కోపంగా పైకి లేచి, చూడు ఐశ్వర్య, నువ్వు ఎంత ఫీల్తో చెప్తున్నా నాకు నీపై ప్రేమ కలగదు. నీది పైపై అట్రాక్షన్. కొన్ని రోజుల తర్వాత ఈ ప్రేమ మన మధ్య ఉండదు. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుని నా వెనక పడడం ఆపి, నీకు నీ స్టేటస్కి సరిపోయే వాడిని చూసి చేసుకో. నీకు ఈ వ్యవసాయం చేసుకుని నాకు సెట్ అవ్వదు. నువ్వు ఈ పల్లెటూరులో ఎమడలేవు అని అన్నాడు అర్జున్. అర్జున్ గారు, మీకెలా చెప్పాలి? నచ్చినవాడు పక్కన ఉంటే అడవైన నందనవనమని ఆనాటి సీతారాములు నిరూపించారు. నచ్చని వ్యక్తితో అష్టైశ్వర్యాలు ఉన్న సంతోషం ఉండదు. నాకు మీతో అడవిలో బ్రతకమన్నా సంతోషంగా మీ వెంట వచ్చేస్తాను. ప్లీజ్, నేను టైంపాస్ కోసమో లేక అట్రాక్షన్తోనో ఈ మాట చెప్పడం లేదు. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అని అంది అలాగే కూర్చుని. తనకు మోకాళ్ళ కింద రాళ్ళు మట్టి గుచ్చుకుంటున్నా కన్నీళ్లు పెట్టుకుని లేవకుండా అలాగే ఉంది. నీకు ఎంత చెప్తున్నా అలాగే మాట్లాడుతున్నావు. ఇక నీకు చెప్పడం వేస్ట్. మీ అమ్మా నాన్నకి ఫోన్ చేసి నిన్ను తీసుకుపోమ్మని చెప్పాలి. ఇక్కడ ఉంటే నువ్వు ఇలాగే నా వెనక పడతావంటూ అక్కడి నుంచి లేచి ఫాస్ట్గా వెళ్తున్న అర్జున్ని బాధగా చూస్తూ, అర్జున్ గారు, నా మాట మీరు నమ్మాలంటే, నా ప్రేమ నిజమని నిరూపించుకోవాలంటే నన్ను ఏం చేయమంటారు అని అంది. నువ్వు నేను ఏది చెప్పినా చేస్తావా అని యాటిట్యూడ్గా అడిగాడు ఐశ్వర్యని చూస్తూ. చేస్తాను. మిమ్మల్ని మర్చిపోవడం, వదిలి వెళ్ళిపోవడం తప్ప అని అంది స్థిరంగా ఐశ్వర్య. అర్జున్ సైడ్ స్మైల్ ఇస్తూ, ఓకే, నీకు అంత ప్రేమ ఉంటే నాతో దా అని అంటూ కొత్త దూరంలో నిండుగా ఉన్న నీళ్లు ఉన్న పెద్ద బావి దగ్గర తీసుకెళ్లి, నీకు స్విమ్మింగ్ వచ్చా అని అడిగాడు. రాదు అని అంది ఆ బావిని చూస్తూ. ఓకే, నీ ప్రేమ నిజమైతే నా కోసం ఈ బావిలో దూకు అని అన్నాడు అర్జున్. ఐశ్వర్య షాక్ అవుతూ, ఏమంటున్నారు అర్జున్ గారు? నేను ఇందులో దూకాలా? అది చూసారా ఎంత లోతుగా ఉందో? నాకు వాటర్ ఫోబియా ఉంది. ఆ నీళ్ళని చూడగానే కళ్ళు తిరుగుతున్నాయి. ఇక ఏకంగా దూకేయమంటున్నారు? జోక్ చేస్తున్నారా అనేది ఐశ్వర్య పిచ్చిదానిలాగా అర్జున్ని చూస్తూ. నవ్వుతూ ఉన్న అర్జున్ని చూసి తను కూడా నవ్వుతూ, జోక్ చేస్తున్నారు కదా అర్జున్ గారు అని అంది ఐశ్వర్య. అతడు తనని ఏడిపించడానికి అన్నాడనుకుని. షటప్ అని అరిచి, నీకు నిజంగా నా పైన ఉన్నది ప్రేమ అయితే నేను చెప్పగానే నీకు నీ భయాలు, నీ గురించి ఆలోచన వదిలి దూకేసేదానివి, అంతేకాని ఇలా డిస్కషన్ పెట్టేదానివి కాదు అని అన్నాడు కఠినంగా.
ఐశ్వర్య కన్నీళ్లతో అతడిని చూస్తూ వెనక్కి అడుగులు వేస్తూ, మీకు నా పైన ఇంత అపనమ్మకం కలిగిందంటే మీరు అన్నది నిజమేనేమో అర్జున్ గారు. నాకు మీ పైన కలిగిన ప్రేమలో ఎక్కడో లోపం ఉంది. అందుకే నా ప్రేమ మీకు మీ మనసుకు చేరలేదు అనుకుంటున్నాను. మీరు అడుగున వెంటనే దూకకపోవడానికి కారణం నాకు మీకంటే నా ప్రాణం ఎక్కువని కాదు అర్జున్ గారు. మీరు నేను లేకపోతే ఒంటరిగా ఇలాగే ఉండిపోతారనుకున్నాను. కానీ మీకు నా ప్రేమ మీదే నమ్మకం లేకపోయిన తర్వాత నేను ఇక ఉండడం వేస్ట్. వచ్చే జన్మంటూ ఉంటే నేను మీరు ఇష్టపడే అమ్మాయిగా పుట్టి మీ ప్రేమని జీవితాంతం అందుకునే అదృష్టం కలిగించమని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. ఐ లవ్ యూ అర్జున్ గారు అని ఆగిపోయిన ఐశ్వర్య వాయిస్ ఆ వెంటనే నీళ్లలో ఏదో పడిన శబ్దం రావడంతో అర్జున్ అటు తిరిగి ఉన్నవాడు ఇటు చూశాడు. ఐశ్వర్య ఎక్కడా కనబడలేదు. ఇంతకీ అర్జున్ ఐశ్వర్యని కాపాడుకోగలుగుతాడో లేదో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.